వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టడీ నోట్ టు రెసిడెన్షియల్ స్టేటస్. అసలు రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఇండియాలో ఎన్ని రోజులు ఉన్నాడు, వాడు రెసిడెంట్ కాదా, నాన్ రెసిడెంటా అనేది ఎలా డిసైడ్ చేయాలనేది రెసిడెన్షియల్ స్టేటస్లో మనం చూద్దాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి డిటర్మైన్స్ ద స్కోప్ ఆఫ్ చార్జబిలిటీ ఆఫ్ హిస్ ఇన్కమ్. ఆ పర్టికులర్ ఎస్ఎస్సి యొక్క ఇన్కమ్ ఎలా ఛార్జ్ అవుతుంది అనేది మన రెసిడెన్షియల్ స్టేటస్ డిటర్మైన్ చేస్తుంది. ఆ ఇన్కమ్ ఎలా ఛార్జ్ అవుతుంది, ఎంత ఛార్జ్ అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ డేస్ హీ యాక్చువల్లీ స్టేడ్ ఇన్ ఇండియా. అంటే ఆ పర్సన్ యాక్చువల్గా ఎన్ని రోజులు ఇండియాలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి వాడి ఇన్కమ్ ఛార్జబుల్ అవుతుంది. వెదర్ హీ విల్ బి ఛార్జ్ టు ఏ పర్టికులర్ ఇన్కమ్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్. ఆ ఎస్ఎస్సికి ఉన్న ఇన్కమ్ అనేది ఛార్జబుల్ అవుతుందా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వాడి రెసిడెన్షియల్ స్టేటస్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 6 ఏం చెప్తుందంటే టెస్ట్ చేయాలి రెసిడెన్షియల్ స్టేటస్ని ఒక ఎస్ఎస్సికి ఎలా టెస్ట్ చేయాలనేది చెప్తుంది. ఏ కేటగిరీలో ఉన్న ఎస్ఎస్సికి ఎలా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది సెట్ చేయాలనేది సెక్షన్ 6 చెప్తుంది. సో సెక్షన్ 6 ఏం చెప్తుందంటే ఎలా డిటర్మైన్ చేయాలి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చెప్తుంది. సో రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇండివిజువల్కి హెచ్యుఎఫ్కి ఒకలా ఉంటుంది, అదర్కి ఒకలా ఉంటుంది. సో ఇండివిజువల్ హెచ్యుఎఫ్, అదర్స్ అంటే కంపెనీ వస్తుంది, ఫామ్ వస్తుంది, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, ఏఓపి ఆర్ బిఓఐ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, వీళ్ళందరూ ఒక కేటగిరీ. ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ ఒక కేటగిరీ. సో ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే వాడు రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ నాట్, నాన్ రెసిడెంట్ ఇండియా ఆర్ నాట్ అన్నదాన్ని బట్టి వాడి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిటర్మైన్ చేస్తారు. సో రెసిడెన్షియల్ స్టేటస్ అనేది రెసిడెంట్ ఇన్ ఇండియా అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. అంటే ఇండియాలో ఉన్న పర్సన్ అవ్వచ్చు, ఆర్ నాన్ రెసిడెంట్ అంటే ఇండియాలో లేకుండా ఉన్న పర్సన్ అయినా ఉండొచ్చు, అంటే వాడు ప్రెసెంట్ ఇండియాలో ఉండట్లేదని. సేమ్ కంపెనీ, ఫామ్ అంటే ఇక్కడ అదర్ అంటే కంపెనీ అవ్వచ్చు, ఫామ్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ నాట్, ఆర్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ నాట్ అంటే రెసిడెంట్ అవుతాడా లేదా అనేది సెక్షన్ 6 చెప్తుంది. ఒకవేళ కనుక ఆ పర్టికులర్ ఎస్ఎస్సి అనే అతను రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఉండే పర్సన్ అనే అనుకోండి. ఆ పర్టికులర్ ఎస్ఎస్సి రెసిడెంట్ అయ్యాడు. సో ఆ రెసిడెంట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చూడాలి అంటే ఆర్డినరీ రెసిడెంట్ అయ్యారా లేదా, లేకపోతే నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఇన్ ఇండియా. రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇండియా అంటే ఏంటనేది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసలు వాట్ ఈస్ రెసిడెన్షియల్ స్టేటస్. రెసిడెన్షియల్ స్టేటస్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ స్టేట్స్ ద టెరిటోరియల్ కనెక్షన్ ఆఫ్ ద పర్సన్ విత్ ద కంట్రీ. అంటే ఆ ఎస్ఎస్సికి ఆ కంట్రీకి ఉన్న కనెక్షన్ని చెప్తుంది రెసిడెన్షియల్ స్టేటస్ అంటే. అంటే ఇప్పుడు ఆ ఎస్ఎస్సి అనేవాడు ఇండియాలో ఉండేటట్టయితే ఆ ఇండియాలో ఎన్ని డేస్ ఉంటాడు ఆ ఎస్ఎస్సి అన్నదాన్ని బట్టి మన రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిటర్మైన్ చేస్తాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ స్టేట్స్ ద టెరిటోరియల్ కనెక్షన్ ఆఫ్ ద పర్సన్ విత్ ఇన్ ద కంట్రీ. ఏం చెప్తుందంటే బేసికల్లీ ఫర్ హౌ మెనీ డేస్ ఏ పర్సన్ హ్యాస్ ఫిజికల్లీ స్టేడ్ ఇన్ ద కంట్రీ. అసలు రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి అంటే ఆ పర్టికులర్ కంట్రీలో ఆ పర్టికులర్ ఎస్ఎస్సి ఎన్ని డేస్ ఉంటాడు అన్నదాన్నే రెసిడెన్షియల్ స్టేటస్ అంటాం. దాన్ని బట్టే మన రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది మనం డిటర్మైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ రిగార్డింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్. జనరల్గా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిటర్మైన్ చేసేటప్పుడు మనం ఏ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే డిఫరెంట్ ఫర్ ఈచ్ ప్రీవియస్ ఇయర్. సో రెసిడెంట్ అంటే ఆ పర్టికులర్ ఎస్ఎస్సి అనేవాడు ఈ ఇయర్లో రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్లో నాన్ రెసిడెంట్ అవుతాడు. సో అది అనేది ఈ ఇయర్లో రెసిడెంట్ అయ్యాడు కదా అని చెప్పి
ప్రతి ఇయర్ రెసిడెంట్ అవ్వాలని లేదు. సో డిఫరెంట్ ఫర్ ఈచ్ ప్రీవియస్ ఇయర్. అది చేంజ్ అవుతూ ఉంటుంది ఐసీసీని బట్టి. రెగ్యులర్గా ఇండియాలో ఉంటే వాడు రెసిడెంట్ అవుతాడు. లేకపోతే ఫారిన్ వెళ్తాడు అనుకోండి, ఈ ఇయర్ ఇండియాలో ఉంటే ఇండియాలో ఉంటే ఈ ఇయర్ రెసిడెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఫారిన్ వెళ్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నాన్ రెసిడెంట్ అవుతాడు. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ ప్రీవియస్ ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ స్టేటస్ ఫర్ ఈచ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఐసీసీకి ఇన్కమ్ వచ్చే సోర్సులు ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కసారి రెసిడెంట్ అంటే ఇన్కమ్ ఎన్ని సోర్సుల నుంచి వచ్చినా సరే వాడు రెసిడెంటే అవుతాడు. ఒక్కసారి నాన్ రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, వాడు ఏ సోర్స్ నుంచి ఇన్కమ్ వచ్చినా సరే వాడు నాన్ రెసిడెంటే అవుతాడు. అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బట్టి మనం రెసిడెంటా నాన్ రెసిడెంటా అని డిసైడ్ చేయము. దానికి ఎప్పుడు సింగిల్ స్టేటస్ ఇస్తాం. ఒక పర్సన్ అనేవాడు రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్ అవ్వడు, రెండు అవటానికి లేదు. ఒక సోర్స్ మీద నాన్ రెసిడెంటు, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద నాన్ రెసిడెంటు, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద రెసిడెంటు, ఇలా అవటానికి లేదు. ఏదైనా ఎస్ఎస్సికి ఒక స్టేటస్సే ఇస్తాం. సింగిల్ అయితే సింగిల్ స్టేటస్సే ఇస్తాం. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఏదైనా ఒక స్టేటస్సే ఇస్తాం. రెండు స్టేటస్లు ఒక పర్సన్కి ఇయ్యం. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే ఇండియాలో ఉన్న పర్సన్ అని, అంటే తెలుగులో చెప్పాలి అంటే సిటిజన్ అంటే భారత పౌరుడని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ స్పెసిఫిక్. ఒక పర్టికులర్ ఎస్ఎస్సి అనేవాడు ఎన్ని కంట్రీస్కైనా సరే రెసిడెంట్ అవ్వండొచ్చు. ఈ ఇయర్ ఇండియాలో రెసిడెంట్ అయి ఉంటే నెక్స్ట్ ఇయర్ అమెరికాలో రెసిడెంట్ అయి ఉండొచ్చు. అది కంట్రీ స్పెసిఫిక్. అది డిఫరెంట్ టు ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా కనుక్కోవాలి? డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇండివిజువల్ ఆర్ నాట్, అంటే ఇండివిజువల్ కాదా ఇండివిజువల్ అవునా అనేది చూసుకోవాలి. అంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, కంపెనీ అయి ఉండొచ్చు, ఫామ్ అయి ఉండొచ్చు, ఏఓపి బీఓఐ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అయితే మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఇండివిజువల్ అవుతాడా లేదా అనేది ఫస్ట్ చూడాలి రెసిడెన్షియల్ స్టేటస్ కనిపెట్టేటప్పుడు. నెక్స్ట్ ఏం చూడాలంటే ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఇవేంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇండివిజువల్ అనేది ఫస్ట్ ఇండివిజువల్ అవుతాడా లేదా అనేది చూస్తాం రెసిడెన్షియల్ స్టేటస్ డిటర్మైన్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ ఆర్డినరీలీ రెసిడెంట్, ఈ టూ కండిషన్స్ చూస్తాం రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిటర్మైన్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ రెసిడెంట్ అవుతాడా, నాన్ రెసిడెంట్ అవుతాడా, అంటే ఇండియాకి సంబంధించిన పర్సన్ అవుతాడా, లేకపోతే నాన్ రెసిడెంట్ అంటే ఫారిన్కి సంబంధించిన రెసిడెంట్ అవుతాడా, ఫారిన్ రెసిడెంట్ అవుతాడా అనేది మనం చూద్దాం. సో రెసిడెంట్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో రెసిడెంట్ ఇన్ ఇండియా, ఒక ఎస్ఎస్సి అనేవాడు రెసిడెంట్ ఇండియా అంటే ఇండియాలో ఉండే పర్సన్ ఇండియాలోనే ట్యాక్సిబుల్ అవుతుంది వాడి ఇన్కమ్, ఇలా అని అనుకోవటానికి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే రెసిడెంట్ అవుతాడు, లేకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడు. నాన్ రెసిడెంట్ అయినప్పుడు మనం ట్యాక్స్ అనేది వాడి దగ్గర నుంచి వాడికి ఎంతైనా ఇన్కమ్ ఉన్నాయి వాడి ఫారిన్ కంట్రీలో వాడికి ట్యాక్స్ బిల్ పడుతుంది, ఇండియాలో మాత్రం వాడికి ట్యాక్స్ బిల్ అవ్వదు. సో వాడి ఇన్కమ్ అనేది ఇండియాలో ఛార్జబుల్ అవ్వదు. రెసిడెంట్ ఇన్ ఇండియా డెఫినేషన్ చూడండి. అన్ ఇండివిజువల్ ఈజ్ సెడ్ టు బీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు వాడు రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది మనం డిఫైన్ చేసేయచ్చు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? హీఈస్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days ఆర్ మోర్. సెక్షన్ 6 క్లాస్ 1 సబ్ క్లాస్ 6. సెక్షన్ 6 సబ్ క్లాస్ 1. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎస్ఎస్సి అనేవాడు ఆ ప్రీవియస్ ఇయర్లో అంటే ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్లో 182 days ఆర్ మోర్, అంటే 182 days ఉండాలి, లేకపోతే అంతకంటే ఎక్కువ రోజులైనా ఉండొచ్చు. అది ఫస్ట్ కండిషన్. ఏదైతే మనం ట్యాక్స్బుల్ చేస్తామో 2020 ఇప్పుడు ఈ ఇయర్ చేస్తుంటే కనుక ఈ ఇయర్లో కనుక వాడు 182 days ఉండాలి.
ఈ ఇయర్‌లో గనక మనం ట్యాక్స్ లయబిలిటీ గనక ఫైండ్ ఔట్ చేస్తుంటే వాడు రెసిడెంటా లేదా అని కనుక్కోవడానికి ఈ ఇయర్‌లో వాడు 182 డేస్ ఉండాలి ఇండియాలో. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఈ ఇయర్‌లో వాడు 60 డేస్ ఉండాలి. అండ్ 365 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 ప్రీవియస్ ఇయర్స్ ప్రిసీడింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్స్. ఇది మన కరెంట్ ఇయర్ అనుకోండి. ఈ ఇయర్ కంటే ముందు 4 ఇయర్స్‌లో వాడు 365 డేస్ ఉండాలి. ప్రెజెంట్ ఇయర్‌లో 60 డేస్ ఉండాలి. పాస్ట్ 4 ఇయర్స్‌లో దానికి ముందున్న పాస్ట్ 4 ఇయర్స్‌లో 365 డేస్ ఇండియాలో ఉండాలి. ఉంటే వాడు రెసిడెంట్ అవుతాడు. ఫస్ట్ కండిషన్ ఏమో 182 డేస్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ 60 డేస్ కరెంట్ ఇయర్‌లో ఉండాలి. పాస్ట్ 4 ఇయర్స్ అంటే ఈ ఇయర్‌కి ముందున్న 4 ఇయర్స్‌లో 365 డేస్ ఇండియాలో ఉండాలి. ఈ 2 కండిషన్స్‌లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా సరే వాడు రెసిడెంట్ ఇన్ ఇండియా అవుతాడు. ట్యాక్స్ పాయింట్ అంటే గివెన్ కండిషన్స్ ఆర్ ఆల్టర్నేటివ్ టు ఈచ్ అదర్. సో ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ జనరల్గా చెప్పాలంటే బేసిక్ కండిషన్స్ అంటాం. ఫస్ట్ కండిషన్ 182 డేస్ ఆర్ మోర్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రజెంట్ ఇయర్లో 60 డేస్ ఉండాలి. ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్లో అక్కడ నుంచి పాస్ట్ 4 ఇయర్స్ 365 డేస్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే కరెంట్ ఇయర్లో 60 డేస్ ఉండాలి. పాస్ట్ 4 ఇయర్స్ దాని ముందున్న 4 ఇయర్స్లో 365 డేస్ ఉండాలి. ఇది బేసిక్ కండిషన్ 2 అనమాట. ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ అయినా కానీ ఎస్ఎస్సి సాటిస్ఫై చేస్తే వాడు రెసిడెంట్ ఇన్ ఇండియా అవుతాడు. ఫర్ సపోజ్ ఏదన్నా 2 కండిషన్స్ కనుక ఏదన్నా ఎస్ఎస్సి కనుక సాటిస్ఫై చేయలేకపోతే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఫర్ సపోజ్ ఏదైనా 1 కండిషన్ సాటిస్ఫై చేస్తే వాడు రెసిడెంట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ రెసిడెంట్ అంటే పైన ఉన్న 2 కండిషన్స్ సాటిస్ఫై ఎవరైతే చేయకుండా ఉంటారో ఏఎస్ఎస్సి అయితే చేయకుండా ఉంటారో ఏఎస్ఎస్సి అయితే ఆ 2 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేయకుండా ఉంటారో వాళ్ళు నాన్ రెసిడెంట్. అంటే ఆ ఎస్ఎస్సి నాట్ బిలాంగ్ టు ఇండియా అనమాట. ఏదైనా ఫారిన్ కంట్రీలో ట్యాక్సిబుల్ అవుతాడు. వాడు ఇక్కడ ఈ ఇండియాలో మాత్రం ట్యాక్సిబుల్ అవ్వడు. ఎక్సెప్షన్స్ టు ద అబవ్ రూల్ అంటే 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అన్నాం. సో ఆ రూల్కి ఎక్సెప్షన్ అనమాట. అంటే ఫస్ట్ కండిషన్ ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు. సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా నో ప్రాబ్లం, వాడు రెసిడెంట్ అవుతాడు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటనేది చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అబోవ్ కండిషన్ 2 ఈజ్ ఇర్రిలవెంట్. అంటే బేసిక్ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ 182 డేస్ ఆర్ మోర్, ఈ కండిషన్ ఒకటి సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. సెకండ్ కండిషన్ 60 డేస్ ఇయర్లో ఉండాలి. పాస్ట్ 4 ఇయర్స్లో 365 డేస్ ఉండాలి. ఈ కండిషన్ అనేది అవసరం లేదు. అది ఏ ఎస్ఎస్సిస్ కంటే an Indian citizen who lives in India during the previous year for employment purpose. వాడు ఫారిన్లో జాబ్ చేస్తున్నాడు. సో ఇండియాని వదిలిపెట్టేసి ఫారిన్ వెళ్ళాడు. అలాంటి పర్సన్స్ ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఎస్ఎస్సిఏ. ఆ పర్సన్ అనేవాడు ఇండియాకి సంబంధించిన ఎస్ఎస్సిఏ. సో వాడు ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద ఇండియాని దాటి ఫారిన్ వెళ్ళాడు. అప్పుడు పాస్ట్ 4 ఇయర్స్లో 365 డేస్ ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఫారిన్లో ఉంది వాడికి. కానీ ఆ పర్సన్ అనేవాడు ఇండియాకి సంబంధించిన పర్సనే. అండ్ ఇండియన్ సిటిజన్ హూ లివ్స్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్. సో ఆ పర్సన్ ఆ ఎస్ఎస్సి అనేవాడు ఫస్ట్ కండిషన్ని ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు. 2 కండిషన్ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అన్ ఇండియన్ సిటిజన్ హూ లివ్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ యాజ్ ఏ క్రూ మెంబర్ ఆఫ్ ఇండియన్ షిప్. ఇండియాలో కొన్ని పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ముంబై, వైజాగ్ ఇలాంటి షిప్పింగ్ యార్డ్స్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో వర్క్ చేసే ఇండియన్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళు షిప్ ఒకసారి వెళ్తే కనుక మళ్ళీ తిరిగి ఇండియా బార్డర్కి రావడానికి సమ్టైమ్స్ 1 ఇయర్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు, ఎంతైనా టైం పట్టొచ్చు. సో వాడు బేసిక్గా అయితే ఇండియన్ సిటిజనే. కానీ ఇండియా దాటి సీలో సముద్రంలో వాడు క్రూ మెంబర్ ఆఫ్ షిప్ అంటే షిప్పింగ్ బిజినెస్ మీద వేరే పనికి వెళ్తాడు. సో అలాంటి పర్సన్
సో అలాంటి పర్సన్కి కూడా బేసిక్ కండిషన్ 2 అనేది ఇర్రెలవెంట్. సో ఫస్ట్ కండిషన్ 182 డేస్ ఆర్ మోర్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు. సో ఈ ఎక్సెప్షన్స్ ఎవరికంటే ఇండియన్ పర్సనే ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం ఫారిన్ వెళ్ళాడు, అలాంటి పర్సన్. ఇంకొకటి క్రూ మెంబర్ ఆఫ్ ఎ షిప్పింగ్ బిజినెస్ చేస్తున్నాడు, వాడు షిప్లో ఒక మెంబరు. అలాంటి పర్సన్స్కి సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కండిషన్ ఒకటి సరిపోతుంది. ట్యాక్స్ పాయింట్ ఏంటంటే ద అబోవ్ ఎస్ఎస్సి షెల్ బీ ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఓన్లీ. సో వాడు ఇండియాకి సంబంధించిన ఎస్ఎస్సి కాబట్టి ఇండియాకి సంబంధించిన పర్సన్లానే ట్రీట్ చేస్తాం. వాడు రెసిడెంట్ ఇన్ ఇండియా ఓన్లీ అనేది డిటర్మైన్ చేస్తాం. బట్ వాడు రెసిడెంటా కాదా అని క్యాలిక్యులేట్ చేయడం కోసం 182 డేస్ ఆర్ మోర్ ఈజ్ రిలవెంట్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. సెకండ్ కండిషన్ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆర్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కమ్స్ ఆన్ ఏ విజిట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అండ్ ఇంకో ఎక్సెప్షన్ వచ్చేసి ఇండియన్ సిటిజనే. In case of an Indian citizen or a person of Indian origin comes on a visit to India during the previous year. So exception to the original condition. Indian citizen or person of Indian origin అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలో కనుక పుట్టుంటే వాళ్ళ గ్రాండ్ డాటర్స్ ఆర్ సన్స్ ఎవరైతే ఉన్నారో, సన్స్ సన్-ఇన్-లాస్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ బేసిక్ కండిషన్ 1 ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు, 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్సెప్షన్ టు ఒరిజినల్ కండిషన్. ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కమ్స్ ఆన్ ఏ విజిట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఈ పర్సన్ కూడా, ఈ ఇండియన్ సిటిజన్ కూడా, ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, హీ ఈజ్ లయబుల్ టు ట్యాక్స్ అనమాట. రెసిడెంట్గానే ట్రీట్ చేస్తాం. కాకపోతే 182 డేస్ ఆర్ మోర్ అనే ఫస్ట్ కండిషన్ ఒకటి సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. అండ్ ఎక్సెప్షన్స్లో నెక్స్ట్ కేసు వచ్చేసి ఈజ్ టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ ఎక్సీడ్స్ 15 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఆ ఎస్ఎస్సిస్కి ఫారిన్ నుంచి వచ్చే ఇన్కమ్ కాకుండా వేరే అదర్ ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో అవి 15 lakhs దాటితే కనుక ఆ పర్టికులర్ ఎస్ఎస్సికి రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే హీఈస్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 డేస్ ఆర్ మోర్ అనే కండిషన్ అనేది అవసరం లేదు, 120 డేస్ ఉంటే చాలు. హీఈస్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 120 డేస్ ఆర్ మోర్ బట్ నాట్ లెస్ దాన్ 182 డేస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇదేంటంటే కండిషన్ అనేది మాడిఫై అయింది ఈ పర్సన్కి, ఈ పర్టికులర్ ఎస్ఎస్సికి. ఏంటంటే ఫారిన్ ఇన్కమ్ పక్కన పెట్టి వేరే అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 15 lakhs కనుక మోర్ దాన్ 15 lakhs ఉంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో 120 డేస్ ఉంటే సరిపోతుంది. 120 డేస్ ఉండి ప్రిసీడింగ్ 4 yearsలో 365 డేస్ ఆర్ మోర్ ఉండాలి. అంటే ఒక కండిషన్లోనే 2 కండిషన్స్ ఉన్నాయి. వాడి ఇన్కమ్ అనేది 15 lakhs దాటితే, ఫారిన్ ఇన్కమ్ కాకుండా అదర్ ఇన్కమ్ అనేది 15 lakhs దాటితే 120 డేస్ కరెంట్ ఇయర్లో ఉండాలి, పాస్ట్ 4 yearsలో 365 డేస్ ఉండాలి. అప్పుడు మాత్రమే వాడు రెసిడెంట్ అవుతాడు. ఇది కూడా ఎక్సెప్షన్ అనమాట. హిస్ టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ ఎక్సీడ్స్ 15 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అట్లాంటప్పుడు వాడికి ఉన్న కండిషన్ ఏంటంటే 120 డేస్ ప్రజెంట్ ఇయర్లో ఉండాలి, పాస్ట్ 4 yearsలో 365 డేస్ ఉండాలి. దెన్ ఓన్లీ హీ ఈజ్ ఎ రెసిడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కండిషన్, హిస్ టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ డస్ నాట్ ఎక్సీడ్స్ 15 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ కేసులో కూడా ఫారిన్ ఇన్కమ్ ఉంది. ఫారిన్ ఇన్కమ్ కాకుండా ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ అనేది 15 lakhs లోపే ఉంటే, పైన కండిషన్ ఏంటి 15 lakhs దాటితే, ఇదేమో 15 lakhs లోపు ఉంటే, బిలో 15 lakhs లోపు ఉంటే వాడు రెసిడెంటా కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తారు అంటే హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్.
and for 365 days or more during 4 years preceding immediately relevant previous years. పైన కింద సేమ్ కండిషనే, కాకపోతే పైన 15 lakhs దాటితే 120 days ఉండే సరిపోతుంది. ఇక్కడ 15 lakhs లోపే ఉంటే 182 days ఉన్నా సరే రెసిడెంట్ అని ట్రీట్ చేస్తాము. ప్రజెంట్ ఇయర్లో 182 days ఉండాలి, పాస్ట్ 4 yearsలో 365 days ఉండాలి. అదే ఇన్కమ్ అనేది 15 lakhs దాటితే, వాడు ఫారిన్ ఎస్ఎస్సి అయినా సరే 15 lakhs దాటితే 120 days, పాస్ట్ 4 yearsలో 365 days ఉండాలి. అదే 15 lakhs కంటే బిలో కనుక అదర్ ఇన్కమ్ ఉంటే కనుక వాడు రెసిడెంట్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే 182 days ఆర్ 365 days. ఏం చేంజ్ అవుతుందంటే 20 days 180 days. ఫస్ట్ కేసులో 20 days ఉండాలి ప్రజెంట్ ఇయర్లో, నెక్స్ట్ కేసులో 182 days ఉండాలి. 120 182 day. అండ్ నెక్స్ట్ నోట్ వచ్చేసి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటంటే ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే పెరిగి ఇండియాలో చనిపోతే కనుక వాళ్ళకు ఉన్న చిల్డ్రన్స్ ఏమవుతారు అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే వాళ్ళు యాక్చువల్లీ ఇండియాలో లేకపోయినా సరే ఫారిన్లో ఉన్నా సరే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఇండియాకి సంబంధించిన పర్సన్స్ అనే అవుతారు. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. హీ ఆర్ హిస్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ వేర్ బోర్న్ ఆర్ అన్డివైడెడ్ ఇండియా ఇంతకుముందు డివైడ్ అవ్వదు, ఇన్ని స్టేట్స్ అని ఇన్ని క్యాపిటల్స్ అని. ఇండియా ఇంతకుముందు డివైడ్ కాకముందు ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్స్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ లేకపోయినా ఫారిన్లో ఉన్నా సరే వాళ్ళు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరంటే ప్యాటర్నల్ అవ్వచ్చు, మ్యాటర్నల్ అవ్వచ్చు. ప్యాటర్నల్ పేరెంట్స్ అంటే ఫాదర్ సైడ్ వాళ్ళు, మ్యాటర్నల్ పేరెంట్స్ అంటే మదర్ సైడ్ వాళ్ళు, అంటే అమ్మమ్మ తాతయ్య ఇలా. ఫాదర్ సైడ్ అంటే నానమ్మ తాతయ్య ఇలా. సో ఇందాక నుంచి ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ 15 lakhs ఉండాలి, 15 lakhs లోపు ఉండాలి, లోపు ఉంటే ఈ కండిషన్, 15 lakhs దాటితే ఆ కండిషన్ అని చెప్పుకున్న రెసిడెన్షియల్ స్టేటస్ డిటర్మైన్ చేయడం కోసం. అసలు ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ అంటే ఏంటి? ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఇన్కమ్ అనేది ఇండియాలో రాలేదు, ఫారిన్లో వచ్చింది, లేకపోతే ఫారిన్లో రావాల్సి ఉంది, మనం ఇండియాలో ఉన్నాం. సో ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజెస్ అవుట్ సైడ్ ఇండియా. సో అది సంపాదించి కూడా ఆ ఐసిసి అనేవాడు ఇండియాలో కాకుండా ఫారిన్లో సంపాదించాడు. సో అది ఫారిన్లో రావాల్సి ఉంది, లేకపోతే ఫారిన్లో ఆల్రెడీ వచ్చేసింది. దాన్నే ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ అంటాం. విచ్ డస్ నాట్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్, an individual shall be deemed to be resident in India if the following conditions are satisfied. నెక్స్ట్ ఏంటంటే డీమ్డ్ టు బీ రెసిడెంట్ అంటే కండిషన్స్ ఉన్నా లేకపోయినా సరే వాడు డీమ్డ్ టు బీ రెసిడెంట్ అంటే ఇండియాలో ఉన్నట్టే, రెసిడెంట్ అయినట్టే. వాటికి కండిషన్స్ ఏంటంటే హీఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆ ఐసిసి అనేవాడు ఐసిసి ఇండియన్ సిటిజనే. హీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. హిస్ టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్ ఎక్సీడ్స్ 15 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో 15 lakhs ఎక్సీడ్ అయితే వాడి టోటల్ ఇన్కమ్, అంటే ఫారిన్ ఇన్కమ్ కాకుండా నార్మల్గా ఇండియాలో వచ్చిన ఇన్కమ్ 15 lakhs దాటితే దట్ పర్సన్ దట్ ఎస్ఎస్సి కూడా రెసిడెంట్ అవుతాడు. ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయితే ఎస్ఎస్సి రెసిడెంట్ అయినట్టే. నెక్స్ట్ ఫారిన్ ఇన్కమ్ కాకుండా మామూలు ఇండియన్ ఇన్కమ్ 15 lakhs దాటితే దట్ ఎస్ఎస్సి డీమ్డ్ టు బీ. అంటే డీమ్డ్ టు బీ అంటే కండిషన్ సాటిస్ఫై చేసినా చేయకపోయినా సరే డీమ్డ్ రెసిడెంట్ అనమాట. సో వాడి ఇన్కమ్ అదర్ దాన్ ఫారిన్ ఇన్కమ్ 15 lakhs దాటితే దట్ ఎస్ఎస్సి అనేది ద ఎస్ఎస్సి అనే పర్సన్ కూడా రెసిడెంట్ అవుతాడు, డీమ్డ్ రెసిడెంట్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి హీ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ఎనీ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండర్ 6 Class 1. అంటే బేసిక్ కండిషన్స్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, 182 days ఆర్ మోర్, 60 days, 365 days, ఇవి చెప్పుకున్నాం కదా. ఈ కండిషన్స్ ఎవరు సాటిస్ఫై చేయకపోయినా సరే ఈ పర్సన్
ఎస్ఎస్సి అనేవాడు రెసిడెంట్ అవుతాడు, డీమ్డ్ రెసిడెంట్ అవుతాడు సిటిజన్ అయితే. అండ్ లాస్ట్ కండిషన్, హీ ఈజ్ నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ టెరిటరీ బై రీజన్ ఆఫ్ హిస్ డొమిసిల్ ఆర్ రెసిడెన్స్ ఆర్ ఎనీ అదర్ క్రైటీరియా ఆఫ్ సిమిలర్ నేచర్. సో వేరే కంట్రీలో ఏ ట్యాక్స్ పే వేరే ఏ కంట్రీలో కూడా ఆ పర్టికులర్ ఎస్ఎస్సి అనేవాడు ట్యాక్స్ పే చేయకుండా ఉండాలి. సో ఈ 4 కండిషన్స్, వాడు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఫారిన్ ఇన్కమ్ కాకుండా ఇండియాలోని వాడు సంపాదించిన ఇన్కమ్ అనేది 15 lakhs దాటి ఉండాలి ఆ పర్టికులర్ ఇయర్లో. అండ్ ఆ కండిషన్స్ సాటిస్ఫై చేసినా సాటిస్ఫై చేయకపోయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ఏ కంట్రీలో కూడా వాడు ట్యాక్స్ లయబిలిటీ పే చేయకుండా ఉండాలి. సో ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ అనేది చేసినా సరే డీమ్డ్ టు బి రెసిడెంట్. సో ఈవెన్ దో ఈ కండిషన్ సాటిస్ఫై చేసినా చేయకపోయినా సరే రెసిడెంట్ అని అంటాం, డీమ్డ్ రెసిడెంట్ అంటాం కాకపోతే. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ వచ్చేసి డీమ్డ్ రెసిడెంట్కి ఎలా ఉంటుందంటే, హవెవర్ ఇఫ్ సచ్ ఇండివిజువల్ హ్యాస్ సాటిస్ఫైడ్ ఎయిదర్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ దెన్ హీ షాల్ బీ ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. అండ్ మనం ఫస్ట్ చెప్పినట్టు బేసిక్ కండిషన్స్లో ఏదైనా సరే ఒక కండిషన్ సాటిస్ఫై చేసినా సరే రెసిడెంట్ అంటాం. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఏ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేసినా సరే ఆ 2 కండిషన్స్లో రెసిడెంట్ అవుతాడు అండర్ సెక్షన్ 6 Class 1. Further note that the exception is not applicable in case of foreign citizen even if he is not a person of Indian origin. సో ఏంటంటే నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ ఏంటంటే, ఎక్సెప్షన్స్ ఎవరెవరికి ఉన్నాయంటే సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి ఉంది ఆర్ రెసిడెంట్కే ఉంది. సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ 15 lakhs కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకు ఉంది, ఫారిన్ సిటిజన్కి లేదు. ఇంకా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్లో లేని ఏ పర్సన్కి అయితే ఉంటుందో వాడికి లేదు రెసిడెన్షియల్ స్టేటస్ అనేది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫర్దర్ నోట్ దట్ ద ఎక్సెప్షన్ ఈస్ నాట్ అప్లికబుల్. ఎక్సెప్షన్ అనేది ఇందాక కొంచెం చెప్పుకున్నాం. అది ఎవరికి చెప్పుకున్నాం అంటే, క్రూ మెంబర్ ఆఫ్ షిప్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కోసం ఫారిన్ వెళ్ళాడు. ఆ ఎక్సెప్షన్స్ అనేవి ఫారిన్ సిటిజన్కి ఇవ్వరు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ సచ్ ఇండివిజువల్ షాల్ బీ డీమ్డ్ యాజ్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హిస్ స్టే ఇన్ ఇండియా. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు డీమ్డ్ టు బి రెసిడెంట్ అవుతాడు. వాడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ ఉన్నాడు అన్న దాన్ని బట్టి కాకుండా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. డీమ్డ్ టు బి రెసిడెంట్ అయినా అవ్వకపోయినా సరే డీమ్డ్ టు బి రెసిడెంట్ అంటాం. నోట్, ఇన్ కేస్ ఆఫ్ NRI and foreign nationals who are stranded in India due to COVID, the government has assured that they stay in the country during the period will not be counted for the purpose of determining their residential status for taxation purpose. ఇది కొత్త పాయింట్ అమెండ్మెంట్ అయింది మన రెసిడెన్షియల్ స్టేటస్లో. ఇప్పుడు ప్రజెంట్ COVID-19 వల్ల ఫారిన్ నేషన్స్ కానీ మన కంట్రీ కానీ చాలా ఇబ్బంది పడుతుంది. సో ఏంటంటే ఫారిన్ NRI కానీ ఫారిన్లో నుంచి వచ్చిన పర్సన్స్ కానీ మన ఇండియాలో ఉన్నారు. సో వాళ్ళ స్టే అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయింది. సో వాళ్ళు ఇండియాకి వచ్చి చానాళ్ళు అయిపోయింది, మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళు ఫారిన్ వెళ్ళలేదు. అది డ్యూ టు ద రీజన్ ఆఫ్ COVID-19. సో COVID-19 వల్ల వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. సో వాళ్ళు ఇండియాలోనే స్టే చేయాల్సి వచ్చింది, అది కంపల్సరీగా స్టే చేయాల్సి వచ్చింది, వాళ్ళకి వెళ్ళటానికి వేరే ఆప్షన్ లేదు. సో అలా ఉన్నప్పుడు ఆ NRIకి కానీ ఆ ఫారిన్ నేషనల్స్ కానీ ఆ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి కౌంట్ అవ్వవు. జనరల్గా అయితే వేరే ఫారిన్ పర్సన్స్ కానీ NRIs కానీ మన ఇండియాలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కౌంట్ చేసి రెసిడెంట్ అయ్యారని చెప్పి ట్యాక్స్ కట్టించుకొని మనం పంపిస్తాం. కానీ COVID-19 వల్ల ఈ NRIs అనేవాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళటానికి ఏ పాసిబిలిటీ ఆప్షన్ లేక వాళ్ళు ఇండియాలోనే స్టే చేయాల్సి వచ్చింది. సో ఆ పీరియడ్ ఆఫ్ స్టే అనేది మనం కౌంట్ చేయము. సో అదనమాట, COVID-19 వల్ల వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు, వాళ్ళు తిరిగి ఫారిన్ వెళ్ళలేదు. ఆ రీజన్తో కనుక ఏ ఫారిన్ అయినా సరే ఇండియాలో ఉంటే వాళ్ళ రెసిడెన్షియల్ స్టేటస్ ఇన్ని రోజులు ఉన్నారు, మీరు
రెసిడెంట్ అవుతారు, ట్యాక్స్ పే చేయండి అనే రూల్ అనేది ఈ ఫారిన్ నేషన్స్కి, ఎన్ఆర్ఐస్కి అప్లై అవ్వదు. ఇది కొత్త పాయింట్. అమెండ్మెంట్ నోట్ రిగార్డింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ స్టేట్ సేమ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ నెసరీ. సో ఇండియాలో ఉండాలి అని చెప్పారు. ఇండియాలో ఇన్ని రోజులు ఉంటే రెసిడెంటా కాదా అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, డిటర్మిన్ చేస్తారు అన్న. సో ఎక్కడున్నారు అనేది, దాని ప్లేస్ అనేది అవసరం లేదు. రెసిడెన్షియల్ స్టేటస్ డిటర్మైన్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ డేస్ అవసరమే కానీ వాళ్ళు ఉండే ప్లేస్ అవసరం లేదు. స్టేట్ సేమ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ నెసరీ. ఒకే ప్లేస్లో ఉండాలి 182 డేస్ అని లేదు. ఇండియా మొత్తంలో వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ స్టే ఇన్ ఇండియా ఈజ్ నాట్ నెసరీ. కంటిన్యూస్గా ఇండియాలోనే ఉండాలి అనేది కూడా అవసరం లేదు. 2 months ఇక్కడ, 2 months ఫారిన్లో, 2 months ఇక్కడ, 2 months ఫారిన్లో అట్లా కూడా ఉండొచ్చు. కంటిన్యూస్గా ఇండియాలోనే ఉండాలి 182 days లేకపోతే 60 days అని ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఏ పర్సన్ షెల్ బి డీమ్డ్ టు రిసైడ్ ఇన్ ఇండియా ఇఫ్ హీ ఈజ్ ఆన్ టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇండియా అంటే ఏంటి అంటే అప్ టు 12 nautical miles ఇండియా అని అంటాం. సో ఆ ఎస్ఎస్సి అనేవాడు ఏదో ట్రిప్ మీద మన బార్డర్స్ దాటి వాటర్స్లోకి వెళ్ళాడు, ఇండియన్ వాటర్లోకి వెళ్ళాడు. 12 nautical miles దాకా కూడా ఆ పర్సన్ ఇండియాలో ఉన్నట్టు ట్రీట్ చేస్తాము. వాడు ఆర్గ్యూ చేయొచ్చు, నేను ఇండియాలో లేను, నేను షిప్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, వాటర్లో ఉన్నాను, ఇండియాలో లేనని వాడు చెప్పొచ్చు. సో అప్ టు 12 nautical miles వరకు ఆ ఐసీసీ అనేవాడు ఇండియాలో ఉన్నట్టే. అప్ టు 12 nautical miles వరకు వాడు ఎక్కడున్నా సరే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.